శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు ఎప్పుడు స్పెషల్ అని చెప్పి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. పిఠాపురం దశ దిశ మార్చేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు పిఠాపురానికి ఏమీ అవ్వదు. ఎన్ని సమస్యలు వచ్చినా, కొన్ని వందల సమస్యలు వచ్చినా, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీరుస్తారు అని చాలా సందర్భాల్లో చెప్పాం. రీసెంట్గా ప్రొటెక్షన్ వాల్ ఏదైతే కోతకు గురవుతున్నటువంటి సముద్ర ప్రాంతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక తుది దశకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణ అని చెప్పాలి. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడే సమస్యల సుడిగుండంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు పిఠాపురానికి సంబంధించి ఎమ్మెల్యేగా. అప్పటికే చాలా 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 సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళు తీర్చాలంటే నిజంగా చెప్పాలంటే సాధారణమైనటువంటి మనుషులు, సాధారణమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ చేయలేరు. అది ఇప్పటి వరకు అక్కడ అయినటువంటి ఎమ్మెల్యేలను అడిగినా, మంత్రులుగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తులను అడిగినా, లేదంటే ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులను అడిగినా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి సమస్యలను కేవలం పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల లోపే సగం దాదాపు 90% క్లియర్ చేసి ఒక మేజర్ సమస్యని ఇప్పటి వరకు ఎవరు చెయ్యాలనేటువంటి సాహసం కూడా చేయలేనటువంటి ఆ ప్రొటెక్షన్ వాల్కి సంబంధించినటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మెడ్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి నిపుణుల్ని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశంలో మిగతా ఎక్కడెక్కడ ఇలాంటి ప్రొటెక్షన్ వాల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఇక్కడ చేస్తే ఎంత అవుతుంది, ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన వెంటనే సమస్యల మీద ఒక ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఆ రోజు నుంచే మొదలైంది. ప్రొటెక్షన్ వాల్ అన్నది సాదా సీదా విషయం కాదు. ఏ నాయకుడు ఇప్పటి వరకు దాని వైపు చూసేటువంటి సాహసం కూడా చేయాలి. అలాంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత, నా టర్మ్లోనే ఇది పూర్తి చేసి తీరుతాను అని చెప్పి శపథం చేశారు. ఆ సమస్య కూడా నేను క్లియర్ చేయకపోతే ఇంకా నేను ఎమ్మెల్యేగా ఉండి ఏం ఉపయోగం అని కూడా ఓపెన్గా మాట్లాడారు. అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురానికి సంబంధించి మళ్ళీ 323 కోట్ల రూపాయలతో ఐఐటికి సంబంధించినటువంటి మెడ్రాస్ ఐఐటి వాళ్ళతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అలాగే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కున్నారు. ఒక్క పిఠాపురానికి మాత్రమే ఈ సమస్య కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా. అది కూడా ఇలాంటి ప్రొటెక్షన్ వాళ్ళు కిలోమీటర్ల మేర నిర్మించాలంటే కష్టం. దాదాపు 1051 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ఉంది. మరి అలాంటి తీర ప్రాంతం మొత్తానికి కూడా ఒక రక్షణ కవచంలా నిలబడేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అందుకనే అటవీ శాఖ మంత్రిగా ఒక న్యాచురల్గా ఫామ్ అయ్యేటువంటి ఆ సౌత్ ఆఫ్రికాలో ఉండేటువంటి ఒక గ్రీన్ వాల్ని తీసుకుని చెట్లతో అటు తుఫాన్ల నుంచి, అనేకమైనటువంటి విపత్తుల నుంచి, సునామీల నుంచి తట్టుకునేటువంటి ఒక ప్రొటెక్షన్ వాల్ని ఆ అటవీ శాఖ తరపున ఒక వాల్గా నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. అది రాష్ట్రం మొత్తం ఈ 1051 కిలోమీటర్ల మేర ఒక గ్రీన్ వాల్ నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి చొరవ. ఇది ముఖ్యంగా పిఠాపురం వాసులకి థ్యాంక్స్ చెప్పాలి. పిఠాపురానికి సంబంధించినటువంటి ఆ సమస్య గనక లేకపోయి ఉండుంటే ఈ ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ముందుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి చెట్లను ఇప్పటికే పెంపకానికి మొదలుపెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. 2 సంవత్సరాల్లోనే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు పూర్తయ్యే లోపే రాష్ట్రంలో కీలకమైనటువంటి మార్పులు, సంచలనమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఎంత పెద్ద తుఫాన్ అయినా, సునామీలైనా, ఎటువంటి విపత్తులు వచ్చినా తీర ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టానికి కావచ్చు, ప్రాణ నష్టానికి కావచ్చు, ఏదైతే భూమికి కూడా ఒక రక్షణ కవచంగా తరతరాలు గుర్తుండిపోయేటువంటి ఒక కవచాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ మంత్రిగా నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.